भगवान की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు జై बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की बाबू गणेश नगर कॉलोनी गणेश उत्सव कमेटी की जय बोलो गणेश महाराज की गणपति बप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा आधा लड्डू నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజయుతం చూస్తూనే ఉన్నాం కదా వచ్చేకాడికి వెళ్ళి తోరణాలన్నీ కూడా గణేష్ పండుగ వచ్చిందంటే రంగరంగ వైభవంగా ఈ ఉప్పల్ డివిజన్లో చాలా చక్కగా మరి ఈరోజు ఇక్కడ ప్రసాదం డైలీ ప్రసాదం పెడుతున్నాం కదా మనకైతే ఈరోజు గ్రాండ్గానే కానొస్తుంది. అదే కాకుండా మార్కెట్ కూడా రష్గా ఉంది. సో వీళ్ళ భక్తి ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. గణేష్ నగర్ గణేష్ ఉత్సవ సమితి సుర్వి సత్యపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కాలనీ ప్రెసిడెంట్ కోండ్ర హనుమంత్ గారు, గుడి చైర్మన్ గారు, చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా భక్తులు. సో వాళ్ళు ఈ 9 రోజులలో ఏం నేర్చుకున్నారు, ఏం నేర్పుతారు రాబోయే రోజులలో ప్రజలకు, వారి మాటలు తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ పెట్టి? మన గణేష్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 8-10 సంవత్సరాలుగా అంతకుముందు నుంచే జరుగుతుంది. మా ఆధ్వర్యంలోకి వచ్చినాక ఒక 7-8 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలు మా భక్తులు, మా కాలనీ వాసులు, మా గుడి కమిటీ సభ్యులు, మా అసోసియేషన్ సభ్యులు మరియు మా పెద్ద మనుషులు అందరూ కూడా మాకు సహకరించి వారికి తోచిన విధంగా అది చేయడంతో ఇక్కడ మన చైర్మన్ కొండ్ర హనుమంత్ గారు, మన గుడి సలహాదారులు వేముల సంతోష్ రెడ్డి గారు, మా యొక్క కమిటీ శ్రీధర్ రెడ్డి గారు, మల్లేష్ గారు, మురళి గారు, పుల్లారెడ్డి గారు, శేఖర్ గారు, నరేందర్ రెడ్డి గారు, గణేష్ గారు, ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మర్చిపోయిన పేరు ప్రణయ్ గారు, అందరూ మా ప్రేమ్ గారు అందరూ కలిసి చాలా ఎంత బ్రహ్మాండంగా అంటే ప్రతి ఒక్కరు దేవేంద్ర రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని తీసుకొని పెద్ద ఎత్తున లైటింగ్ కాదు కానీ మేము ప్రతిసారి కనీసం ఒక 7-8 లక్షల వ్యయంతో దీని ఒక చేసి రోజు ప్రసాదాలు, రోజు 4-5 ప్రసాదాలు పెట్టి చేసుకుంటూ గణపతిపై ఉన్న భక్తి శ్రద్ధలతో వచ్చిన మా ఆడపడుచులు కానీ, మా కాలనీ ఆడపడుచులు కానీ అదేవిధంగా వాళ్ళు కూడా అదే ఉత్సాహంతో రెట్టింపుతో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అలాగే రేపు మార్నింగ్ లక్ష్మీ గణపతి హోమం కూడా ఉంది. తర్వాత మనకు కుంకుమార్చన, శనివారం అన్నదాన ప్రోగ్రాం, ఇట్లా తీసుకుంటూ పోతే ప్రతిరోజు కోలాటాలు అవి పిల్లలు మొత్తం గణేశుని యొక్క మాలాధారణ వేసి దీక్ష తీసుకొని దీక్షతో పాటుగా చేస్తూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మళ్ళీ 16 తారీఖు రోజు మనము నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఇక్కడ అంగరంగ వైభవంగా పెద్ద యొక్క ఎక్కడా జరగని విధంగా, ఈ ఏరియాలో జరగని విధంగా ఉప్పల్లో గణేష్ నగర్లో జరుగుతుంది. గణేష్ నగర్ అంతా కాలనీ వాసులు కానీ రెంటర్స్ కానీ అంతా కలిసిమెలిసి ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి గణేష్ నగర్ ఎప్పుడు ఎల్లవెల్ల ఇలాగే ఉండి గణేష్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మా గణేష్ నగర్ కాలనీలో ఈ ఉన్న గుడి కమిటీ కానీ, కాలనీ కమిటీ కానీ ఈ 5-6 ఏళ్ళ నుంచి మరీ బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా చేస్తారు. అందరి కాలనీ తరపున మొత్తము ఇంటి ఓనర్లు కానీ, కిరాయిలు కానీ అందరూ పుల్లు సహకరిస్తారు, పుల్లు సపోర్ట్ చేస్తారు. దీని విషయంలో మాత్రం చాలా గ్రేటు. ఎక్కడెక్కడో పేరు వెళ్ళిపోయింది. ఇది గణేష్లో బ్రహ్మాండంగా అవుతుంది. ఆ కాలనీ వాసులు కానీ, కాలనీ లీడర్లు కానీ, నంబర్స్ కానీ ఎవరైనా కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తారని చెప్తారు. థ్యాంక్ యూ. సో సంతోష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ, వారినాడు కూడా మరికొన్ని నుంచి తెలుసుకుందాం. వినాయకుని సెలక్షన్ విషయంలో మరి సరస్వతి మాతన లక్ష్మీ మంద సెలక్షన్ ఎట్లా? గణపతి లక్ష్మి అని ఆ మోడల్ తీసుకొని గణపతి లక్ష్మి, అందుకే రేపు గణపతి లక్ష్మి హోమం గుట్ల రేపు బుధవారం గణేశునికి తీపివంతమైన రోజు కాబట్టి రేపు గణపతి హోమం గుట్ల రేపు 7:30కి మా కాలనీ అసోసియేషను స్వయంభూ ఆంజనేయ స్వామి గుడి ఆధ్వర్యంలో అలానే మా కాలనీ వాసులు అందరూ ఈ రేపు హోమ కార్యక్రమం ఇట్లా జరిగింది. అలాగే ఈ సంవత్సరము గత 20 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. కాకపోతే కొత్త కమిటీ వచ్చినాక ఇవన్నీ కొంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఏదైనా సరే ఇప్పుడు మా గణేష్ నగర్లో గణేష్ ఉత్సవాలేంది, దసరా కానీ, శ్రీరామనవమి, అలాగే వార్షికోత్సవాలు, గుడి వార్షికోత్సవము, తరన ప్రతి ఒక్క పండుగ, దీపావళి కానీ ఏది ఉన్నా సరే మన అన్నీ మా అసోసియేషను, గుడి కమిటీ, మా గణేష్ నగర్ ఓనర్సు అందరు ప్రతి ఒక్కరు సహకరించుకుంటూ ప్రతి ఒక్కరు ఇంటికి ప్రతి ఇంటి నుంచి తలా ఇంత చందాలు వేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా
గుడి కమిటీ కానీ అందరూ ఆధారపడకుండా ఈరోజు ఇంత వైభవంగా ఉప్పల్లో ఎక్కడ లేని జరగని విధంగా ఈరోజు గణేష్ నగర్ అంటే గణేషుని ఉత్సవాలు ఎట్లా జరుగుతాయని దీని నిదర్శనంగా చూపించవచ్చు. 16 తారీఖు ఇట్లా వైభవంగా గణేష్ నిమజ్జనం ఇట్లా మా గణేష్ నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలు నిమజ్జనం కార్యక్రమం ఇట్లా సాయంత్రం 7 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ఇట్లా జరుగుతుంది. కానీ ఉప్పలే మాదేమున్నా ఉప్పలే ఉంటుంది, ఉప్పల్లో ఉన్నాం, ఉప్పలనే చేద్దామని మా ఒక అదండి. భక్తులకి ఏంటంటే మాకు మా కాలనీ గణేష్ నగర్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ఉప్పల్లో నేను ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా చేసినాను. ఉప్పల్లో 49 కాలనీలు, 49 కాలనీలో ఈ 5-6 ఏళ్ళ నుంచి మా గణేష్ నగర్ ఒక ప్రత్యేకత సాధరించుకుంది. 49 కాలనీలలో మా కాలనీ వాసులు ప్రతి ఒక్కళ్ళు పెద్ద చిన్న ఎవ్వరికి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అన్న అనుకుంటూ సహకరించుకుంటూ చిన్న పిల్లల కానించి అందరు సహకరించుకుంటూ బాగా ఈ ఉత్సవాలు చేసుకుంటూ అందరికీ నిలబడుతున్నారు, అందరికీ దేవంగా నిలబడుతున్నారు. దీనికి సహకరించిన మా అందరి అసోసియేషన్ సభ్యులకి మా ప్రతి ఇంటికి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదంటే మరి చెప్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వసుదైక కుటుంబంలాగా 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఈ 8 సంవత్సరాల నుంచి కొత్త కమిటీ వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. లక్ష్మీ గణపతి హోమం ఉంటుందని చెప్పారు. 16 తారీఖు నాడు నిమజ్జనం కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఉంటుంది, ఉప్పల్లోనే చేస్తామని. ఉప్పల్లో ఉన్నటువంటి గణేష్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ చాలా అంగరంగ వైభవంగా చేస్తుంది అని ప్రజలు కూడా అనుకుంటున్నారని కూడా తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండ్, ఉప్పల్ నియోజకవర్గం, ఉప్పల్ డివిజన్. నమస్తే. జై గణేష్ భగవాన్ కీ